ఇతరులను క్షమాపణ అడుగవలెనంటే దీనత్వమును తప్పక కలిగి ఉండవలెను. మనము ఒక అపవిత్రుడైన సహోదరుని వద్ద మన పాపములను ఒప్పుకొనుట ఎంతో కష్టంగా, మరియు పరిశుద్ధుడైన దేవుని ఎదుట పాపములను ఒప్పుకొనుట ఎంతో తేలికగా ఉండుట మనము ఏ విధముగా కనుగొనగలము? ఇది ఎలా సాధ్యము? దీనికి ఒకే ఒక కారణము. మనము గదిలోనికి వెళ్ళి దేవునికి తెలియపరిచామని ఎవరైతే అనుకొందురో వారు నిజముగా వారికి వారే తెలియపరుచుకొందరు. మనము ఎప్పుడు దేవునికి తెలియపరచము. దీని అర్థం ఏమనగా మనలను మనము మోసపుచ్చుకొనుటయే. అంతే. నీవు యథార్థముగా దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొన్నావా లేదా అనే పరీక్ష. నీవు తప్పు చేసిన వ్యక్తి వద్దకు వెళ్ళి క్షమాపణ అడుగవలననే కోరిక నీవు కలిగి ఉన్నావా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. భారతీయ సాంప్రదాయములలో భార్యలు మాత్రమే వారి భర్తలను క్షమాపణ అడుగవలెను. పురుషులలో చాలా మందిలో ఉన్న పాపము ఏమిటంటే వారి భార్యలకు క్షమాపణలు చెప్పవలసిన అవసరము లేదు అనున్నదే. కొంతవరకు మగ పురుషులు ఆకాశము నుండి తయారు చేయబడిన వారి వలె ఉందురు. నీవు క్షమాపణ అడుగవలసినట్లయితే గొప్పవారు తక్కువవారు అని మాట్లాడుటకు అవకాశము లేదు. నీవు నీ ఆఫీసులో ఒక అధిపతి అయి ఉండవచ్చు. నీవు అధిపతి అయి నీ ఆఫీసులోని బంట్రోతును నీవు గాయపరిచినట్లయితే నిన్ను నీవు తగ్గించుకొని బంట్రోతు వద్దకు వెళ్ళి, నేను తప్పు చేశాను, ఇది నా తప్పు, నన్ను క్షమించు అని చెప్పవలెను. దీనికంటే తక్కువైనది నిజమైన క్రైస్తవ్యము కాదు. ఈ రోజులలో అనేక సంఘాలలో ఒకరి ఎడల ఒకరు సంబంధముల విషయములలో ఎవరైతే కఠిన హృదయము కలిగి ఉందిరో అటువంటి వారు సమస్యలను మృదువుగా పరీక్షించుకొనుటకు కనీసము ఒకరినొకరు సంప్రదించరు. అటువంటి వారు ఇతరులతో ఉన్న తన కఠినత్వమును పరిష్కరించుకొనుటకు కనీసము దగ్గరకు కూడా రారు. ఏమైనప్పటికీ అటువంటి వారు బహిరంగముగా వారిని క్రైస్తవులుగా ప్రకటించుకొందరు. అవును, అటువంటి వారు ఎన్నటికీ క్రైస్తవులు కారు. మేము కూడా దేవుని రాజ్యములో ఉండేదమని అటువంటి వారు చెప్పుకొందురు. ఇది మోసములలోకెల్లా హీనమైన మోసము. కాబట్టి మనలను మనము తగ్గించుకొని క్షమాపణ అడుగవలెను. ప్రియ స్నేహితులారా, వారు ఎవరైనప్పటికీ మనలను మనము తగ్గించుకొనుటకు, వారితో వెంటనే సమాధానపడుటకు మనకు సహాయము చేయమని ప్రార్థించుదము. అటువంటి జీవితము జీవించుటకు దేవుని కృపను దయచేయమని ప్రార్థించుదము. ప్రియ స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండునట్లు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.